రే ఉండ్రా వస్తున్నాను. ఎంతసేపు వెయిట్ చేయాలి? నేను వచ్చి అరగంట అవుతుంది. మా నాన్న ఇంట్లోనే ఉన్నాడు రా, ఏదోలో వస్తానుండు. ఎంత అమౌంట్ కావాలి? 5 లక్షలండి. సరే, తెలుసు కదా, 105 రూపాయలు. సరేనండి. ఇంకా మీరు వెళ్ళండి, అమౌంట్ నేను ట్రాన్స్ఫర్ చేస్తాను. నాన్న చిన్న పనుంది, వెళ్ళొస్తాను. రే మీ అక్క అప్పు కోసం మా ఇంటికి వచ్చి వెళ్ళిందిరా. అవునా? చూడరా మా నాన్న అంత మంచోడు కాదురా, అప్పిచ్చిన టీచర్ తర్వాత ప్రాపర్టీస్ రాయించుకుంటాడు. మీ నాన్న కోసం ఎవరు తెలియదు కానీ ముందు పద మా అక్క దగ్గరికి వెళ్దాం. డబ్బులు అవసరం ఉందని నాకు ఎందుకు చెప్పలేదు అక్క? ప్రతిదానికి మిమ్మల్ని అడుగుతున్నాం కదరా, ఇంకా అలా అడగకూడదనే బాబు బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ లోన్ కోసం బ్యాంక్ వెళ్తే సిబిల్ స్కోర్ తక్కువ ఉందని రిజెక్ట్ చేశారు. ఇది డబ్బుల ప్రాబ్లం కాదక్క, సిబిల్ స్కోర్ ప్రాబ్లం. దీనికి వేరే ఆప్షన్ లేదా తమ్ముడు? ఒక సొల్యూషన్ ఉంది అక్క. అవునా, ఏంట్రా అది? జెట్ క్రెడిట్ కార్డ్ అక్క. కానీ మాకు సిబిల్ స్కోర్ లేదు కదరా. ఈ క్రెడిట్ కార్డ్ ఇన్కమ్ ప్రూఫ్స్ కానీ క్రెడిట్ స్కోర్ కానీ ఏ డాక్యుమెంట్స్ కానీ అవసరం లేదు అక్క. దీనిలో కేవలం 2000 ఫిక్స్డ్ డిపాజిట్ తో స్టార్ట్ చేయొచ్చు. క్రెడిట్ కార్డ్ కోసం డబ్బులు కట్టాలి, అది ఎఫ్డి. అవును, ఎందుకంటే ఇది ఎఫ్డి బ్యాక్ క్రెడిట్ కార్డ్. నువ్వు కట్టిన అమౌంట్ 90% వరకు క్రెడిట్ లిమిట్ వస్తుంది. అలాగే నీ ఎఫ్డీకి 7% వరకు ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే నీ ఎఫ్డి వాళ్ళకి సెక్యూరిటీ, నీకు క్రెడిట్ కార్డు. అంటే నా డబ్బులు సేఫే కదా? 100% సేఫ్ అక్క. నీ ఎఫ్డి ఆర్బీఐ ఇన్స్టిట్యూట్. ఈ కార్డ్ ని సరిగ్గా వాడితే 30-45 రోజుల్లో సిబిల్ స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ కార్డ్ ని డైలీ యూజ్ చేయొచ్చా? అవును, ఇది యూపీఐ కార్డ్ కూడా. గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం అన్నిట్లో వర్క్ అవుతుంది. మరి ఈ కార్డ్ లో డిస్కౌంట్స్ ఏం లేవా? స్విగ్గీ, జొమాటో, బుక్ మై షో, ఇన్స్టెంట్ మార్ట్ అప్ టు 20% ఆఫ్. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాచ్లపై ఫ్లాట్ 5% క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. అయితే తమ్ముడు మీ బావని వెంటనే ఈ జెట్ క్రెడిట్ కార్డ్ తీసుకోమంటాను. మీకు కూడా సిబిల్ స్కోర్ తక్కువ ఉందని లోన్ రిజెక్ట్ అయిందా? కంగారు పడకండి. నా బయోలో లింక్ ఉంటుంది, వెంటనే వెళ్ళి జెట్ కార్డ్ అప్లై చేసుకోండి.